హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఎస్విఎన్పే యాప్ యొక్క టోటల్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అంటే అసలు ఎస్విఎన్పే యాప్ అంటే ఏంటిది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటిది, అసలు మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకు అమౌంట్ కట్టి జాయిన్ అవ్వాలి, అమౌంట్ కడితే మనకు బెనిఫిట్స్ ఏంటిది, కట్టకపోతే బెనిఫిట్స్ ఏంటిది అనేది ఇవాళ టోటల్ వీడియోలో మనం క్లారిటీగా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇప్పుడు మీకు పీడిఎఫ్ చూపిస్తాను చూడండి. ఓకే, మనకు ఎస్విఎన్పే అనేది 100% లీగల్ కంపెనీ అనమాట. చూడండి, ఈ కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మనకు అన్ని విధాలుగా అవైలబుల్గా ఉన్నాయి. పాన్ కార్డు కానీ ఇంకా ఎంసీఏ సర్టిఫికేట్, ఆల్ లీగల్ సర్టిఫికేట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకు పీడిఎఫ్లో. ఓకే, నెక్స్ట్ దీని ప్రాసెస్ చూద్దాము. అయితే ఇక్కడ మనకు ఇన్స్టాంట్ మనీ ఎలా అని అంటే మన ఖర్చులో నుంచి ఆదాయం ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే యాప్ ఉంది. దాంట్లో మనం ట్రాన్సాక్షన్స్ కానీ రీఛార్జెస్ కానీ అన్ని విధాల ఆల్ సర్వీసెస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది, 100 మనం రీఛార్జ్ చేస్తాం అనుకోండి, ఏదో ఒక రీఛార్జ్ చేసుకోండి. 300 రీఛార్జ్ చేసేటప్పుడు మనకు 2 or 3 రూపీస్ ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ ఫీ అనేసి 2 or 3 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అయితే దీంట్లో ఏమవుతుంది అని అంటే ఆ ఎక్స్ట్రా ఫీ పడకుండా మనకు అదనంగా క్యాష్ బ్యాక్స్, అదనంగా బోనస్ అనేది వస్తూ ఉంటుంది, కమిషన్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఎలా అంటే దీంట్లో మనకు 2 ప్యాకేజెస్ ఉంటాయి. 2 ప్యాకేజెస్ అనేది మనకు 597 ప్యాకేజ్ ఒకటి, దాన్ని ప్రైమ్ మనీస్ అంటారు. నెక్స్ట్ 1197 ప్యాకేజ్ ఒకటి, దాన్ని సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు 597 పెట్టి మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, ఈ మెంబర్షిప్ అనేది మనం లైఫ్ టైం మొత్తంలో ఒకేసారి తీసుకుంటాం. మళ్ళీ ఈ మెంబర్షిప్ అనేది మనకు లైఫ్ లాంగ్ వర్త్ ఉంటుంది, మళ్ళీ 2 సార్లు తీసుకోని అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు మనం 597 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే మనకు మనం చేసే రీఛార్జెస్కి అన్లిమిటెడ్ రీఛార్జెస్, డైలీ ఎన్ని రీఛార్జెస్ అయినా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, గ్యాస్ బిల్స్, ఇలా ఎన్ని అయినా చేసుకోవచ్చు. మనకు డైలీ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రీఛార్జెస్కి మనకు ఈ 597 ప్యాకేజ్ ఉంటే 4% కమిషన్ వస్తుంది. అదే 1197 ప్యాకేజ్ ఉంటే మనకు 5% కమిషన్ వస్తుంది. 5% కమిషన్ అని అంటే 100కి ఒక 5 రూపీస్ వస్తుంది, 300కి 15 రూపీస్ వస్తుంది, అలా 1000కి 50 రూపీస్ దాకా వస్తుంది. ఈ విధంగా మనకు కమిషన్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు 597 అండ్ 1197 ప్యాకేజ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు 597 పెట్టి మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ మీకు వచ్చే క్యాష్ బ్యాక్లను చూసి మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా మీ రిఫరెన్స్ ఐడి ద్వారా. వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ 597 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఈచ్ పర్సన్ 200 రూపీస్ బోనస్ అమౌంట్ అనేది వస్తుంది. లేదు, మీరు 1197 పెట్టి తీసుకున్నారు, మీ ఫ్రెండ్ కూడా 1197 పెట్టి తీసుకుంటే మీకు 500 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది. లేదు అనుకుంటే మీరు 1197 పెట్టి ప్యాకేజ్ తీసుకొని మీ ఫ్రెండ్ 597 పెట్టి తీసుకుంటే మీకు 250 రూపీస్ బోనస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా లేదు, మీరు ప్రైమ్ ప్యాకేజే తీసుకున్నారు, మీ దగ్గర అమౌంట్ అంతా లేదు, ఒక 597 రూపీస్ మాత్రమే ఉంది. ఓకే, మీరు జాయిన్ అయిపోయారు. మీ కింద మీ ఫ్రెండ్ అతని దగ్గర అమౌంట్ ఉన్నాయి, అతనికి ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ చేయడం, అతను 1197 పెట్టి తీసుకుంటే మీకు 400 రూపీస్ వస్తుంది. అర్థమైందా మీకు క్లారిటీగా? అంటే మీరు చిన్న ప్యాకేజ్ తీసుకొని మీ కింద జాయిన్ అయ్యే వాళ్ళు పెద్ద ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఇన్కమ్ అనేది డబల్ వస్తుంది అనమాట. అంటే మీరు 600కి అక్కడ వాళ్ళు 200 పెట్టి తీసుకుంటే 400 వస్తుంది. అదే మీరు 200 పెట్టి తీసుకొని మీ ఫ్రెండ్స్ కూడా 200 పెట్టి తీసుకుంటే మీకు 500 వస్తుంది. ఓకే, ఇది క్లియర్ కదా? ఈ విధంగా జాయినింగ్ బోనస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు బోనస్ అమౌంట్ అనేది అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మీరు దీంట్లో మనకు ర్యాంక్ అచీవ్మెంట్స్ ఉంటాయి అనమాట. అంటే మనం చాలామందిని అలా జాయినింగ్ చేపిస్తూ పోతాం కదా, అప్పుడు మనకు ఇంకా అదనంగా బెనిఫిట్స్ మన కంపెనీ ఇస్తుంది అనమాట. అంటే ఆ జాయినింగ్ బోనస్తో పాటు మనం ర్యాంక్ అచీవ్మెంట్స్ అంటే మీరు ఇది సూపర్ ప్రైమ్ అనేసి 1200 ప్యాకేజ్ అని చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా ఒక 8 మెంబర్స్ని అంటే ఒక 7 మెంబర్స్ని 200 ప్యాకేజ్ తీసుకోమని చెప్పండి. ఒక 7 మెంబర్స్ని అలా జాయిన్ చేయండి. ఒకరిని మాత్రం ప్రైమ్ ప్యాకేజ్ 600 ప్యాకేజ్ని జాయిన్ చేయండి. టోటల్గా 8 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రిఫర్ చేసి జాయిన్ చేస్తే మీకు కంపెనీ డైలీ రాయల్టీ ఇన్కమ్, డైలీ కమిషన్స్, డైలీ కంపెనీ బెనిఫిట్స్ నుంచి మనకు 2% కమిషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. బ్రాంజ్ ర్యాంక్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు డైలీ 2% కమిషన్ వస్తుంది. ఓకే కదా? ఇంకా దాంతోపాటు ఇంకేమైనా మనకు బెనిఫిట్స్ ఉన్నాయనంటే మన కంపెనీ నుంచి టీ-షర్ట్, ఐడి కార్డు, ఇంకా డైలీ 2% రాయల్టీ ఇన్కమ్ అనేది అప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే మనం వర్క్ చేసినా చేయకపోయినా కంపెనీ డైలీ ప్రాఫిట్స్ నుంచి మనకు 2% కమిషన్ వస్తుంది. ఇది ఒకటి క్లియర్ కదా? నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే, బ్రాంజ్ ర్యాంక్ తర్వాత సిల్వర్ ర్యాంక్ అనేసి ఉంటుంది. సిల్వర్ ర్యాంక్ అవ్వాలంటే మన ఫస్ట్ అంటే మనం డైరెక్ట్ కాకుండా మన డైరెక్ట్ 8 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 8 మెంబర్స్ డైరెక్ట్గా ఒక 40 మెంబర్స్ని సూపర్ ప్రైమ్ చేశారనుకోండి. ఒక 40 మెంబర్స్ని సూపర్ ప్రైమ్ అంటే ఈ 8 మెంబర్స్లో ఎవరు చేసినా ఏం కాదు, అందరు కలిసి చేసుకున్నా పర్లేదు. అందరు కలిసి ఒక 3-4 అలా చేసుకుంటూ పోయి ఒక 40 ఐడీస్ సూపర్ ప్రైమ్ చేసినా కానీ మీరు ఫస్ట్ లెవెల్లో మీరు ఎవరైతే ఉంటారో మీకు సిల్వర్ ర్యాంక్ అంటారు. మీరు సిల్వర్ ర్యాంక్ వచ్చి మీకు డైలీ కంపెనీ మీకు అదనంగా సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యారు అనేసి మీకు 16,000
16,000 మొబైల్ ఫండ్ కింద ఇస్తారు. ఓకేనా, 16,000 మొబైల్ ఫండ్ కింద ఇస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బ్రాంజ్కి ఏమో 7,500 BB అంటే ఒక 7 మెంబర్స్ సూపర్ ప్రైమ్, అండ్ 500 అంటే ఒక 600 ప్యాకేజ్ ఒకటి జాయిన్ చేస్తే అది బ్రాంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సిల్వర్ అంటే మనం ఈక్వల్ టు 5 బ్రాంజెస్ అంటే ఒక దాంట్లో ఒక 8 ఐడీస్ చేసాము, దీంట్లో ఒక 40 ఐడీస్ చేసాము అనుకోండి. ఆ 8 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి 40 మెంబర్స్ని జాయిన్ చేస్తే సెకండ్ లెవెల్లో మీకు మొబైల్ ఫండ్ కింద 16,000 వస్తుంది. ఇంకా మీకు ఈ 16,000 అనేది ఒకేసారి ఇస్తారా అంటే ఒకేసారి ఇవ్వరండి. మీకు మంత్లీ డైలీ కంపెనీకి మంత్లీ ప్రాఫిట్ ఉంటుంది కదా, నెల మొత్తంలో ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దాంట్లో నుంచి 2% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, 2%. నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్. మనం గోల్డ్ ర్యాంక్ అవ్వాలంటే మన కింద మన డౌన్ లైన్లో మన డౌన్ లైన్ సెకండ్ లెవెల్లో 5 మెంబర్స్ సిల్వర్ అవ్వాలి. 5 మెంబర్స్ సిల్వర్ అవుతే మనకు బైక్ ఫండ్ కింద 1,25,000 రూపీస్ అనేది మనకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ర్యాంక్ అచీవ్మెంట్ కింద. అది ఒకేసారి ఇస్తుందా అంటే ఒకేసారి ఇవ్వదండి. కంపెనీ మనకు డైలీ ఇది మంత్లీ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాఫిట్స్లో నుంచి టోటల్ ప్రాఫిట్ నుంచి మనకు 1.50% అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా, ఇది ఒకటి క్లియర్. నెక్స్ట్ ప్లాటినం ర్యాంక్ అచీవ్మెంట్ అవ్వాలంటే మన కింద ఒక 5 మెంబర్స్ గోల్డ్ అయి ఉండాలి. ఓకేనా, గోల్డ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయి ఉంటే మన నెక్స్ట్ కంపెనీ మనకు కార్ ఫండ్ కింద 7 lakh రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా సేమ్ మనకు మంత్లీ ప్రాఫిట్స్ నుంచి 1.50% డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతే మనకు డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మన కింద ఒక 5 మెంబర్స్ ప్లాటినం ర్యాంక్ అచీవ్మెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకు లగ్జరీ కార్ ఫండ్ అనేది 51 lakhs వరకు ఇస్తూ ఉంటారు. ఓకేనా, 51 lakhs ఇస్తారు. ఇక్కడ మీరు పక్కన చూసుకోవచ్చు 1.50% మంత్లీ ప్యాకేజ్ నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కోహినూర్ ర్యాంక్ అంటే ఇది కూడా మన కింద మన డౌన్ లైన్లో ఒక 5 మెంబర్స్ డైమండ్స్ అవుతే మనకు హౌస్ ఫండ్ కింద 1 crore రూపీస్ వస్తుంది. అది మంత్లీ 1% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, మంత్లీ ప్రాఫిట్స్ నుంచి 1% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత అంబాసిడర్ ఉంటుంది. అంబాసిడర్ ర్యాంక్ ఇది మన కింద కోహినూర్ ఒక 5 మెంబర్స్ ఉంటే మనకు రాయల్ ఫండ్ కింద 1.50 crores వరకు ఇస్తుంది. ఈ విధంగా మనకు ర్యాంక్ అచీవ్మెంట్స్ అనేది ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ప్లాన్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి స్పాన్సర్ ఐడి నేను ఆల్రెడీ కింద మెన్షన్ చేశాను, ఆ స్పాన్సర్ ఐడి ఇవ్వండి. ఓకేనా, మీకు 24/7 నేను అందుబాటులో ఉంటాను. ఇంకా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే వీటితో పాటు మనకి ఇంకా ఏమైనా ఇన్కమ్ ఉందా అని అంటే ఇక్కడ మనకు ఈ SVNP యాప్లో మనకు 14 types ఆఫ్ ఇన్కమ్ మెథడ్స్ అనేది ఉన్నాయి. 14 types అంటే మనం పెట్టేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకేసారి పెడుతున్నాం. కాకపోతే మనకు 14 విధాలుగా మనకు అమౌంట్ అనేది ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అది ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్. సెల్ఫ్గా అంటే ఇప్పుడు నా మొబైల్కి రీఛార్జ్ అయిపోయింది, నేను రీఛార్జ్ చేసుకోవాలనుకోండి. నేను ఎలా సూపర్ ప్యాకేజ్ తీసుకున్నాను, ఒక 300 పెట్టి మెంబర్షిప్, ఇది 300 పెట్టి మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే నాకు 15 రూపాయలు వస్తుంది, అంటే 5% కమిషన్ వస్తుంది. అదే నా కింద వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా 5% వస్తుంది. కాకపోతే వాళ్ళు చేసినందుకు నాకు 2% కమిషన్ వస్తుంది అనమాట. అర్థమైందా? నా 1.5% నుంచి 2% వరకు వాళ్ళు చేసినందుకు నాకు కమిషన్ వస్తుంది. ఓకేనా, ఇది ఒకటి క్లియర్. ఓకే, నెక్స్ట్ దాన్ని టీమ్ లెవెల్ కమిషన్ అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఉంటుంది. చెప్పాను కదా 597 అండ్ 1197. 597కి అయితే 200 వస్తుంది, అండ్ 1197 ప్యాకేజ్కి అయితే 500 వస్తుంది. అది ఒకటి క్లియర్. నెక్స్ట్ టీమ్ లెవెల్ కమిషన్ కూడా మీరు 597 ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీకు 200 వస్తుంది. మీ కింద ఉన్న వాళ్ళు 597 పెట్టి వేరే వాళ్ళని జాయిన్ చేస్తే మీకు ఎంత వస్తుంది, మీకు మళ్ళీ ఒక సెకండ్ మీకు 50 రూపీస్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్. మీకు ఫస్ట్ లెవెల్లో మీ డైరెక్ట్ రిఫర్ చేసి 200 వస్తుంది, సెకండ్ లెవెల్లో 50 రూపీస్ వస్తుంది. మీ కింద థర్డ్ లెవెల్లో వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే 25 రూపీస్ వస్తుంది, అండ్ ఫోర్త్ లెవెల్లో 15 రూపీస్ వస్తుంది, ఫిఫ్త్ లెవెల్లో 10 రూపీస్ వస్తుంది, సిక్స్త్ లెవెల్ నుంచి మనకు 15 లెవెల్స్ వరకు 5 రూపీస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే కదా, ఈ ప్రైమ్ ప్యాకేజ్ ఒకటి క్లియర్. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ జాయినింగ్ బోనస్ గురించి తెలుసుకుందాం. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ రిఫర్ చేస్తే 500 వస్తుంది. ఓకే, సెకండ్ లెవెల్లో 10% అంటే 100 రూపీస్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు టోటల్ ఇన్కమ్ సైడ్కి ఎంత వస్తుంది అనేది కూడా క్లారిటీ ఉంది, చూసుకోండి. అలా మీకు థర్డ్ లెవెల్లో 50 రూపీస్ వస్తుంది, ఫోర్త్ లెవెల్లో 30 రూపీస్ వస్తుంది, ఫిఫ్త్ లెవెల్లో 20 రూపీస్ వస్తుంది, సిక్స్త్ నుంచి 15th లెవెల్ వరకు మనకు 10 రూపీస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే కదా, ఇది ఒకటి క్లియర్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ షాపింగ్ కమిషన్స్. ఓకే అండి, షాపింగ్ కమిషన్స్ అంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటికి కూడా మనం ఆన్లైన్ చేసినప్పుడు మనకు కమిషన్స్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే అది కొన్ని రోజుల్లో యాక్టివేట్ అవుతుంది, చేయలేదు ఇంకా ప్రెసెంట్, అంటే అవైలబుల్గా ఉన్నాయి కానీ అవి వాటిని యాక్టివేట్ చేయలేదు. ఓకే కదా, ఇది ఒకటి క్లియర్. నెక్స్ట్
టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మన టీము వేరే వాళ్ళని జాయిన్ చేసినా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, వాళ్ళ మొబైల్ రీఛార్జ్ చేసినా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ర్యాంక్ అచీవ్మెంట్ అయినా కానీ మనం వేరే ర్యాంక్ అచీవ్మెంట్ కావడానికి మనకు లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ రివార్డ్ ఇన్ 2 అనేసి రివార్డ్ ఇన్ టూర్. ఇప్పుడు మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతే మనకు 16,000 వస్తుందని చెప్పాను కదా, మళ్ళీ దాంతోపాటు మనకు మళ్ళీ ఎక్కడో ఒక చోట మనకు టూర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అలా ప్రతి ఒక్క ర్యాంక్ అచీవ్మెంట్స్కి టూర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ మొబైల్ ఫండ్ కింద 16,000 వస్తుంది, అండ్ బైక్ ఫండ్ కింద 1.25 lakhs వస్తుంది, కార్ ఫండ్ కింద 7 lakhs వస్తుంది, లగ్జరీ కార్ ఫండ్ కింద 50 lakhs వస్తుంది, లగ్జరీ హౌస్ ఫండ్ కింద 1 crore వరకు వస్తుంది, అండ్ రాయల్ ఫండ్ కింద 1.50 crores వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 14 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు ఇప్పుడు ఈ ఎస్విఎన్ పే యాప్ టైప్లో జెడ్ పే యాప్ అనేసి యూబిట్ అనేసి అలా అనేక విధాలుగా చాలా యాప్స్ అనేవి ఇప్పుడు దీనిలో నడుస్తూ ఉన్నాయి. అయితే మేజర్గా దానికి ఆ యాప్స్కి ఈ యాప్స్కి డిఫరెన్స్ ఏంటిదంటే, దీంట్లో మినిమం అమౌంట్ యాడ్ ఫండ్ అనేది మినిమం 100 రూపీస్ కంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం అమౌంట్ విత్డ్రా చేయాలంటే మినిమం ఒక 180 రూపీస్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఆ విత్డ్రా అనేది మనకు వితిన్ 5 minutesలో మనకి అకౌంట్లోకి పడిపోతుంది అనమాట. ఓకే, ఇదొకటి క్లియర్ కదా. అండ్ మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళు ఒక 600 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే మనకు 200 రూపీస్ వస్తుంది కదా. ఆ 200 రూపీస్లో మనకు టీడీఎస్ అనేది జస్ట్ 2% మాత్రమే కట్ అవుతుంది. వేరే వాటిలో 10%, 15%, 20% టీడీఎస్ కట్ అవుతుంది. దీంట్లో జస్ట్ 2%, అంటే 200కి జస్ట్ 4 రూపీస్ కట్ అవుతుంది. 196 రూపీస్ మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈ విధంగా ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.